హాయ్ ఫ్రెండ్స్, మేము రీసెంట్గా విజిట్ చేసిన దుబారే ఎలిఫెంట్ క్యాంప్ గురించి మీకు ఈ వీడియోలో వివరంగా చెప్తా. దుబారే ఎలిఫెంట్ క్యాంప్ అనేది కూర్గ్ వెళ్ళే ప్రతి ఒక్క టూరిస్ట్ దుబారే ఎలిఫెంట్ క్యాంప్ వెళ్ళాలి. కూర్గ్ అనేది తెలుగు స్టేట్స్ నుంచి ఎలా వెళ్ళాలంటే ఫస్ట్ హైదరాబాద్ నుంచి అయితే మైసూర్కి ఆర్ బెంగళూరుకి బస్సెస్ ఉంటాయి, ఫ్లైట్స్ అవైలబుల్గా ఉంటాయి. సో బెంగళూరుకి వెళ్ళాక బెంగళూరు నుంచి కూర్గ్ వెళ్ళే బస్సెస్ ఉంటాయి, లేదా మైసూర్ నుంచి కూర్గ్ వెళ్ళే బస్సెస్ కర్ణాటక స్టేట్ బస్సెస్ ఉంటాయి. సో లేదా ప్రైవేట్ ట్రావెల్స్ తీసుకొని పోవచ్చు. సో ఆ కూర్గ్ వెళ్ళినాక కూర్గ్ నుంచి 24 కిలోమీటర్స్ దూరంలో ఈ దుబారే ఎలిఫెంట్ క్యాంప్ అనేది ఉంటుంది. దుబారే ఎలిఫెంట్ క్యాంప్ కర్ణాటక స్టేట్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్లు ఉంది. సో ఇక్కడ ఎలిఫెంట్స్ అనేటి చాలా చూడముచ్చటగా చిన్నపిల్లల్ని అట్రాక్ట్ చేసేటట్టు ఉంటుంది. ప్రతి ఒక్క ఎవరైతే టూరిస్ట్ ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా ఈ దుబార్ ఎలిఫెంట్ క్యాంప్ అట్రాక్ట్ చేస్తుంది. దుబార్ ఎలిఫెంట్ క్యాంప్కి వెళ్తే మార్నింగ్ టైమ్స్లో వెళ్ళాలి, 9 to 12 టైంలో వెళ్ళాలి. మధ్యాహ్నం మళ్ళీ 12 తర్వాత పోతే ఛాన్స్ ఓన్లీ ఎలిఫెంట్స్ని చూడొచ్చు. కానీ ఎలిఫెంట్ బాతింగ్, ఎలిఫెంట్తో ప్లేయింగ్ అనేటి మాత్రం మనం 9 to 12 పోతే మనం ఖచ్చితంగా మంచిగా చూసి ఎంజాయ్ చేయొచ్చు. బేసిక్గా దీనికి అంత టికెట్ ప్రైస్ కూడా 300 రూపీసే. 300 రూపీస్కి మనం ఆ ఎలిఫెంట్ దగ్గరికి వెళ్ళి ఎలిఫెంట్ని స్నానం చేసేది లైవ్లో కూడా చూడొచ్చు. సో ఇక్కడ చాలా ట్రైన్డ్ అయి ఉంటాయి ఆ ఎలిఫెంట్స్ కూడా. చాలా కామ్గా అవి లైన్గా నడుచుకుంటూ వచ్చినా లేకపోతే అక్కడ నిల్చున్నా చాలా ఇన్నోసెంట్గా ఉంటాయి. వాళ్ళతో ఆడుతుంటే కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. సో ఈ ఎన్విరాన్మెంట్లో దుబార్ ఎలిఫెంట్ క్యాంప్ చూడాలనుకునేటోళ్ళు ఎవరైనా నేను చెప్పినట్టు ఒక రోజు ప్లాన్ చేసుకొని 9 o'clockకి మార్నింగ్ వెళ్ళేటట్టు, అంటే ఫస్ట్ కూర్గ్ వెళ్ళినాక ఒక రోజు కూర్గ్ అంతా చూసుకున్నాక నెక్స్ట్ డే 9 o'clock మార్నింగ్కి దుబారే ఎలిఫెంట్ క్యాంప్ కాడ ఉండేటట్టు చూడండి. సో అక్కడ ఇంత చక్కటి దుబారే ఎలిఫెంట్ క్యాంప్కి వెళ్తే మీకు ప్రతి ఒక్క ఎక్స్పీరియన్స్ అవుతుంది. బోట్ ఎక్స్పీరియన్స్ కూడా అవుతుంటుంది. సో ఒక బోట్లోనే మనం ఇటు సైడ్ రావాల్సి వస్తుంది. ఆ టికెట్ ప్రైస్ కూడా కర్ణాటక స్టేట్ గవర్నమెంట్కి డైరెక్ట్గా వెళ్ళిపోతే ఇక్కడ దుబారే ఎలిఫెంట్ క్యాంప్లో ట్రైన్ చేయడానికి వాళ్ళని ట్రైన్ చేయడానికి ఎలిఫెంట్స్ని ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉంటారు. సో వాళ్ళు ట్రైన్ చేస్తారు. సో స్నానం ఎలిఫెంట్స్కి అయిపోయాక వాటిని మళ్ళీ వెనక్కి క్యాంప్కి తీసుకెళ్తారు. సో మీరు ఎప్పుడైనా 11 లోపు వెళ్తే మీకు ఇక్కడ చూడొచ్చు, లేదంటే ఆ క్యాంప్లో ఉన్న ఎలిఫెంట్స్ అట్టే చూసి రావాల్సి వస్తుంది. సో కర్ణాటక అండ్ కూర్గ్ వెళ్ళే ప్రతి ఒక్క టూరిస్ట్ దీన్ని చూడాలని కోరుకుంటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.